అద్వితీయుడా తన మహిమా సింహాసనాధీశుడా పూజ్యుడా అద్వితీయుడా తన మహిమా సింహాసనాధీశుడా దివి నుండి వచ్చిన దైవ తనయ మా హృది మందిరం నీ ఆలయం దివి నుండి వచ్చిన దైవ తనయ మా హృది మందిరం నీ ఆలయం స్వాగతం స్వాగతం బాలయేసువా స్వాగతం స్వాగతం బాలయేసువా మా హృదయ మందిరాన కొలువుండగా సుస్వాగతం మా హృదయ మందిరాన కొలువుండగా సుస్వాగతం ఆద్యుడా అద్వితీయుడా తన మహిమా సింహాసనాసీనుడా ప్రజలతో పరమ తండ్రి ప్రేమ కానుక పరమసుతుడు ధరణి పైన జనించగా పుడమి ప్రజతో పరమ తండ్రి ప్రేమ కానుక పరమసుతుడు ధరణి పైన జనించగా నింగి నేల సంబరాల గణమగు వేడుక నింగి నేల సంబరాల గణమగు వేడుక కదలిరారే దైవ జనమ స్తుతించగా స్వాగతం స్వాగతం బాలయేసువా మా హృదయ మందిరాన కొలువుండగా సుస్వాగతం ఆద్యుడా అద్వితీయుడా తన మహిమా సింహాసనాసీనుడా పూజ్యుడా అద్వితీయుడా తన మహిమా సింహాసనాధీశుడా. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలో హైదరాబాద్ అగ్రపీఠం బేగంపేట విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తిశేషులు మొలకల జోజిరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని మొలకల నిర్మల్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, డాక్టర్ గీతా, చిత్తా థామస్ రెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. కడప మేత్రాసన అపోస్తలిక్ అడ్మినిస్ట్రేటర్ మహాఘనత వహించిన గాలిబాలి బిషప్ గారికి ప్రభువు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఫాదర్ బాలాగారు ఈ బలి పూజను సమర్పించవేడి ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గేదెల రాజేష్ కుమార్ భార్గవి కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న పెంటారెడ్డి మేరీ కీర్తనకు దేవుని యొక్క దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతాబలిని పెంటారెడ్డి ప్రకాష్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం పాతరెడ్డిపాలెం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న గురుశ్రీ జాన్ సుధాకర్కు దేవుని యొక్క దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఇటలీలో పుట్టినరోజు జరుపుకుంటున్న ఏరువ సెలీనా దేవుని యొక్క దీవెనలు ఆయురారోగ్యములు వారికి దయచేయలాగున కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం ధర్మారం విచారణ మాదాను శ్రీవమ్మకు సంపూర్ణ ఆరోగ్యం
కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతా బలిని బాలయేసు పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా మన అందరి జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి ఆశను కూడా దేవాతి దేవుని ముందుంచుతూ ప్రార్థన చేద్దాం. గొల్లలు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పరిండి ఉన్న శిశువును కనుగొనిరి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి అయినటువంటి శ్రీసభ ప్రభు యొక్క జన్మాష్టకములో మొదటి ఆదివారమున యేసు మరియా యోసేపుల పవిత్ర కుటుంబ ఉత్సవాన్ని, తిరుకుటుంబ ఉత్సవాన్ని కొనియాడుచు ఉన్నది. మరి ప్రత్యేకముగా మొదటి పట్టణాన్ని మనం గమనించినట్లయితే దేవునికి భయభక్తులు కలిగినటువంటి వారు, తల్లిదండ్రుల పట్ల భయభక్తులు చూపు వారిని దేవుడు నెనరుతో జీవిస్తాను అని మనకు వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్నాడు. మరి రెండవ పట్టణంలో కొలసీలకు రాయబడినటువంటి లేఖ ద్వారా, ఇదిగో మీ క్రైస్తవ జీవితము ద్వారా నేను మహిమపరపబడబోతున్నాను అని పౌలు గారు దేవుని యొక్క మాటను మనకు ఉటంకిస్తున్నాడు. మూడవ పట్టణంలో దావీదు గోత్రము నుండి పుట్టినటువంటి మెస్సయాను కాపాడేందుకు తల్లి మరియా యోసేపులు ఏ విధంగానైతే ప్రయాసపడి దేవుని మహిమపరిచారో, అదేవిధంగా ప్రతి కుటుంబము, ప్రతి తిరుకుటుంబము కూడా దేవునికి సమర్పణ చేయబడి ఆ తిరుకుటుంబమును పోలినటువంటి విధముగా మాతృకైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించాలని, అలాంటప్పుడే దైవరాజ్య విస్తరణ, దేవుని యొక్క మహిమ కలుగుతోందని మనము వాక్యం ద్వారా వింటున్నాం. అయితే మన యొక్క దైనందినటువంటి జీవితాలను మనం గమనించినట్లయితే మన యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయాలను కుటుంబాలలో పెడుతూ ఉంటాం. నేను అనుకున్నది జరగాలి, నేను అనుకున్నదే జరిగి తీరాలి అనేటువంటి భావనతో దేవుని యొక్క శాసనము, దేవుని యొక్క ప్రేమాజ్ఞను మీరు ఉంటాము కాదు, ఖచ్చితంగా మీరే ఉంటాం. కాబట్టి బలి పూజలో దేవునికి సమర్పణ చేసుకుందాం. ఇదిగో తండ్రి, నా ఈ కుటుంబంలో నేను నాది జరగాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాడను, కానీ నీ ఆజ్ఞ ప్రకారము నా కుటుంబాన్ని నడిపించలేకపోయాను అని మన్నింపు ధోరణిలో, మన్నింపు భావముతో దేవుణ్ణి మనసారా వేడుకొందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహిమ మహిమ మహిమ. భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ మహిమ మహిమ. భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి శాంతి శాంతి.
సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము ఆరాధించుచున్నాము మిమ్ము కీర్తించుచున్నాము మిమ్ము కీర్తించుచున్నాము మీ మహావైభవమునకై మీకు వందనములర్పించుచున్నాము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ 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 భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి 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 జనితైక పుత్రుడా ప్రభువైన యేసుక్రీస్తువా ప్రభువైన సర్వేశ్వరా సర్వేశ్వరుని గొర్రెపిల్ల పిత యొక్క పుత్రుడా లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము లోక పాపములను పరిహరించు ప్రభువా మా మనవి నాలకింపుము పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా మాకు దయచూపుము మాకు దయచూపుము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ 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 భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి 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 ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు నీవు మాత్రమే ప్రభుడవు నీవు మాత్రమే మహోన్నతుడవు యేసుక్రీస్తువా పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా పవిత్రాత్మతో నుండు ప్రభువా ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు పవిత్ర కుటుంబమును మా కుటుంబ జీవితములోని ప్రేమ బంధములకును నైతిక విలువలకును గొప్ప ఆదర్శముగా దయచేసితివి. ఈ సత్యమునే స్మరించుకొను మేము ఏ ఉత్సవమును జరుపుకొనుచూ ఉన్నాము. యేసు మరియా యోసేపులు జీవించిన కుటుంబ జీవిత ఆదర్శమును అనుసరించు మేము మానవ ప్రేమలోని పావిత్రమును కుటుంబ విలువల గొప్పతనమును గ్రహించి సంతసింతుముగాక. కడనని స్వర్గపు నివాసములో చేరి శాంతి సమాధానములను బహుమతిగా పొందు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. తిరు కుటుంబ పండుగ. మొదటి పట్టణము. దైవభీతి కలవారు తల్లిదండ్రులను గౌరవింతురు. శిరాపుత్రైన యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము వచనములు 2 నుండి 6 వరకు,
మరియు 12వ వచనం నుండి 14వ వచనం వరకు. శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము వచనములు 2 నుండి 6, 12 నుండి 14 వరకు. బిడ్డలు తమ తండ్రిని గౌరవింపవలెను. ప్రభువు తల్లికి బిడ్డల మీద హక్కును కల్పించెను. తండ్రిని గౌరవించేవాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకున్నట్లే. తల్లిని సన్మానింపువాడు నిధిని చేకొనినట్లే. తండ్రిని సన్మానించు పుత్రుని అతని పుత్రులు సంతోషపెట్టుదురు. అతని ప్రార్థన దేవుడు ఆలించును. తండ్రిని ఆదరించేవాడు దీర్ఘాయుష్మంతుడగును. తల్లిని సంతోషపెట్టేవాడు దేవునికి విధేయుడైనట్లే. నాయనా, వృద్ధుడైన నీ తండ్రిని బాగుగా చూచుకొనుము. అతడు జీవించి ఉన్నంత వరకు కష్టపెట్టకము. అతనికి మతి తప్పినా నీవు ఆదరముతో చూడవలెను. నీవు బలముగా ఆరోగ్యముగా ఉన్నావు కనుక అతనిని అలక్ష్యము చేయరాదు. నీవు నీ జనకునిపై చూపిన కరుణను దేవుడు విస్మరింపడు. ఆ కరుణ నీ పాపములకు ప్రాయశ్చిత్తము చేసిపెట్టును. ఇది ప్రభువు వాక్కు. ఈశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు పట్ల భయభక్తులు చూపుచు అతని మార్గములలో నడుచునరులు ధన్యులు. అతని మార్గంలో నడుచుచునులు ధన్యులు. ప్రభు పట్ల భయభక్తులు చూపుచు అతని మార్గంలో నడుచునరులు ధన్యులు. నీ కష్టార్జితమును నీవు అనుభవింతువు. నీవు ఆనందమును అభ్యుదయమును బడియుదువు. అందరూ ప్రభు పట్ల భయభక్తులు చూపుచు ప్రభు పట్ల భయభక్తులు చూపుచు అతని మార్గములలో నడుచునరులు ధన్యులు. అతని మార్గంలో నడుచునరులు ధన్యులు. నీ లోకిట నీ భార్య ఫలించిన ద్రాక్షతీగ వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ తనయులు ఒలివ పిలకల వలె ఒప్పుదురు. అందరూ ప్రభు పట్ల భయభక్తులు చూపుచు ప్రభు పట్ల భయభక్తులు చూపుచు అతని మార్గములలో నడుచునరులు ధన్యులు. అతని మార్గంలో నడుచునరులు ధన్యులు. దేవుని పట్ల భయభక్తులు గల నరుడు ఇట్టి దీవెనలను బడియును. నీ జీవిత కాలమందెల్లా ప్రభు సీయోను నుండి నిన్ను దీవించునుగాక. నీవు యెరూషలేము అభ్యుదయమును గాంతువుగాక. అందరూ ప్రభు పట్ల భయభక్తులు చూపుచు ప్రభు పట్ల భయభక్తులు చూపుచు అతని మార్గములలో నడుచునరులు ధన్యులు. అతని మార్గంలో నడుచునరులు ధన్యులు. 2వ పఠనము. ఈ లోకమునకు సంబంధించిన క్రైస్తవ జీవితము. పునీత పౌలు కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 12వ వచనం నుండి 21వ వచనం వరకు. కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 12వ వచనం నుండి 21వ వచనం వరకు. సోదరులారా, మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయినవారు. కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవర్చుకొనుడు. ఎవడైనను మరి ఒకని మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్న ఎడల ఒకనిని ఒకడు సహించుచు క్షమింపవలెను. మిమ్ములను ప్రభు క్షమించినట్లుగానే మీరు ఒకరినొకరు క్షమింపవలెను. వీనికంటే అధికముగా ప్రేమను అలవర్చుకొనుడు. అది అన్నిటినీ పరిపూర్ణమైన ఐక్యముగా ఉంచగలదు. క్రీస్తు ప్రసాదించేడు శాంతి మీ హృదయములను పరిపాలింపనిండు. ఏలైనా ఈ శాంతి కొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి కనుక కృతజ్ఞులై ఉండుడు. క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా ఉండవలెను. పూర్తి విజ్ఞతతో ఒకరినొకరు బోధించుకొనుచు బుద్ధి చెప్పుకొనుడు. కీర్తనలను, గీతములను, భక్తి గీతములను గానము చేయుడు. మీ హృదయాంతరంగముల నుండి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు గానము చేయుడు. మీరు చేసేటి ప్రతి కార్యమును లేక మీరు చెప్పేటి ప్రతి మాటను తండ్రి అయిన దేవునకు యేసు ప్రభు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభు పేరిట చేయవలెను. భార్యలారా, మీరు మీ భర్తలను విధేయులుగా ఉండుడు. క్రీస్తుకు చెందిన వారుగా మీరు చేయవలసిన కార్యమిది. భర్తలారా, మీరు మీ భార్యలను ప్రేమింపుడు, వారి పట్ల కఠినముగా ప్రవర్తింపకుడు. బిడ్డలారా, మీరు మీ తల్లిదండ్రులకు అన్ని విషయములలోనూ విధేయులగుడు. ఇట్టిది క్రీస్తుకు ప్రీతిపాత్రము. తల్లిదండ్రులారా,
మీరు మీ పిల్లలకు కోపం పుట్టింపకుడు, ఏలైనా వారికి అధైర్యము కలగవచ్చును కదా. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నేనును నా కుటుంబమును దేవునికే సొంతము, జ్ఞాననిధి అయిన దేవుని చిత్తమును జీవింప అంకితం. నేనును నా కుటుంబమును దేవునికే సొంతము, జ్ఞాననిధి అయిన దేవుని చిత్తమును జీవింప అంకితం. స్తుతి మహిమ ఘనత ఆరాధన నా యేసుకే చెల్లును. స్తుతి మహిమ ఘనత ఆరాధన నా దేవునికే చెల్లును. హల్లెలూయా 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 పాడి స్తుతింతును. శాంతి సౌఖ్యము నీ సొంతమే, ప్రేమయు క్షమయు నీ మార్గమే. శాంతి సౌఖ్యము నీ సొంతమే, ప్రేమయు క్షమయు నీ మార్గమే. నోవా కట్టిన కుటుంబముని పోలి, నోవా కట్టిన కుటుంబమును పోలి నమ్మి జీవింప కృప చూపుము, నమ్మి జీవింప కృప చూపుము. హల్లెలూయా 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 పాడి స్తుతింతును. నేనును నా కుటుంబమును దేవునికే సొంతము, జ్ఞాననిధి అయిన దేవుని చిత్తమును జీవింప అంకితం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 2వ అధ్యాయము 22వ వచనం నుండి 40వ వచనం వరకు. మోషే చట్ట ప్రకారము వారు శుద్ధి గావించుకోవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలుచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకుని పోయిరి. చట్ట ప్రకారము ఒక జత గువ్వలనైనను 2 పావురముల పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు అచటకు వెళ్ళిరి. ఆ సమయములో యెరూషలేములో సిమియోను అను నీతిమంతుడు దైవభక్తుడు ఉండెను. అతడు
ఇజ్రాయేలు ఓదార్పునకై నిరీక్షించుచూ ఉండెను. పవిత్రాత్మ అతని యందు ఉండెను. ప్రభు వాగ్దానం చేసిన క్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియజేసెను. పవిత్రాత్మ ప్రేరణచే అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయేసును లోనికి తీసుకొని రాగా సిమియోను ఆ బాలుని హస్తములోనికి తీసుకొని దేవుణ్ణి ఇట్లు స్తుతించెను. ప్రభు, నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను నేను కనులారా కాంచితిని. అది అన్యులకు ఎరుకపరచు వెలుగు, నీ ప్రజలకు ఇజ్రాయేలుకు మహిమను చేకూర్చు వెలుగు. బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో ఈ బాలుడు ఇజ్రాయేలులో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది. అప్పుడు అచట అన్నమ్మ అనేది ప్రవక్తి ఉండెను. ఆమె అషేరు వంశీయుడగు ఫనుయేలు పుత్రిక. ఆమె కడు వృద్ధురాలు. వివాహమైన పిదప 7 సంవత్సరములు సంసారం చేసి ఆ తరువాత 84 సంవత్సరాలుగా విధవరాలై దేవాలయము చెంతనే ఉండిపోయెను. ఉపవాసములు ప్రార్థనలు చేయుచు రేయింబవళ్ళు దేవుని సేవలో మునిగి ఉండెను. ఆమె ఆ క్షణముననే దేవాలయంలోనికి వచ్చి దేవునకు ధన్యవాదములను అర్పించెను. యెరూషలేము విముక్తకై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను. వారు ప్రభు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి గలిలయ ప్రాంతములోని తమ పట్టణమగు నజరేతునకు తిరిగి వచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడవు ఆయను. దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనమంతా కూడా తిరుకుటుంబ పండుగను కొనియాడుచున్నాం. ఈ తిరుకుటుంబం మనకందరికీ తెలిసినటువంటి విధముగా మనము వ్యక్తిగతముగా అనుభవిస్తున్నటువంటి రీతిలో మాతృక కలిగినటువంటి కుటుంబం. ఆ కుటుంబాన్ని చూసినప్పుడు అది ఆదర్శవంతమైనటువంటి కుటుంబముగా ఉంటూ ఉంది. ఆ కుటుంబంలో ఎవరెవరున్నారు? మరియ తల్లి, జోజప్ప గారు, యేసు ప్రభు, ముగ్గురు వ్యక్తులైనటువంటి ఈ కుటుంబము, వీరి చేత ఏర్పడినటువంటి ఈ కుటుంబము ఈనాడు అనేకమైనటువంటి కుటుంబాలన్నిటికీ కూడా అది మాతృక ఆదర్శవంతమైనటువంటి కుటుంబముగా నిలుస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మన కుటుంబాలని పరిశీలించి చూసుకోవడమే దేవుడు మన ముందు ఇస్తున్నటువంటి సందేశము. దైనందినటువంటి జీవితంలో నేటి నవీన విషయాలకి మారుగా మనము క్రైస్తవ విలువలకు తగినటువంటి విధముగా జీవిస్తున్నామా? ప్రారంభ ప్రార్థనలో మనం విని ఉన్నాం, ప్రేమ బంధములకు నైతిక విలువలకు ప్రథమ స్థానాన్ని ఇచ్చేటువంటి కుటుంబాలుగా మమ్మల్ని మార్చండి ఈనాడు మనము ప్రార్థించినటువంటి ప్రారంభ గీతములో మనం విని ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన యొక్క జీవితాలను గమనించినట్లయితే కుటుంబాలలో విలువలు కనుమరుగైపోతూ ఉన్నాయి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. ప్రతి కుటుంబంలో ఇలాంటి జరుగుతున్నాయి అని నేను చెప్పడం లేదు, కానీ వాస్తవానికి దగ్గరగా మన జీవితాలని మన కుటుంబాలని బేరీజు వేసుకొని చూసుకున్నప్పుడు మనము కుటుంబాలలో విలువలు అనేటువంటివి ఖచ్చితంగా కనుమరుగైపోతున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ విలువలు ఉన్నాయా అనేటువంటిది ఒక ప్రశ్నార్థకముగా మిగిలిపోతుంది. కుటుంబాలలో విలువలకు స్థానం ఉందా అనేటువంటిది సందిగ్ధంలో మనము ఉంటూ ఉన్నాం. ఇంకా బాగా లోతుగా ఆలోచన చేసినట్లయితే మన బిడ్డలు లేకుంటే మనమే వ్యక్తిగతంగా విలువల విషయానికి వచ్చినప్పుడు అసలు ఈ విలువలకి అర్థం ఉందా అనేటువంటి భావనలో కూడా మనం ఉంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విలువల ద్వారా మార్గనిర్దేశకం జరుగుతుందని ఎందుకు మనము కనిపెట్టలేకపోతున్నాం? ఎందుకు ఈ విలువలకు ప్రాముఖ్యతనిచ్చి మన జీవితాలని నిలబెట్టుకోలేకపోతున్నాము అని ప్రశ్నించుకొని దానికి తగినటువంటి విధముగా క్రైస్తవ సువార్త విలువలను పెంచుకొని ఆదర్శవంతమైనటువంటి కుటుంబాలుగా మారడం కోసమే తల్లి అయినటువంటి శ్రీసభ ఈ గొప్ప పండుగని తిరుకుటుంబాన్ని మనకు ఆదర్శముగా ఇస్తూ ఉంది.
ఈరోజు ప్రత్యేకంగా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి కుటుంబము కూడా క్రైస్తవ విలువల ప్రకారం జీవించినప్పుడే అవి నిలుస్తాయి. క్రైస్తవ విలువల ప్రకారమే కుటుంబాన్ని నడిపించినప్పుడే అవి చివరి వరకు నిలిచి తీరుతాయని మీరు గమనించాలి. మరి కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి కొన్ని పునాదులు ఉన్నవి. అందులో 2 విషయాల గురించి మాత్రమే మీతో నేను చెప్పాలని ఆలోచన చేస్తున్నాను. మొట్టమొదటిగా కుటుంబంలో ప్రేమ అనేటువంటిది మొదటి మెట్టు లేకుంటే పునాది లాంటిది. కుటుంబంలో ప్రేమ అనేటువంటిది అంత గొప్పగా మనని బంధాలని దగ్గరగా చేరుస్తుంది. దానికి మాతృక మనకు త్రిత్వైక సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ, వీరు ముగ్గురు కూడా సరిసమానులుగా ఉంటూ వారు అనుకున్నటువంటి దానిని ఈ భూలోకంలో దైవరాజ్యంలో నెరవేర్చడంలో ఎంతగానో కలిసి ఉంటూ ఉన్నారు. అందుకే త్రిత్వము మనకు మాదిరిగా ఉంటూ ఉన్నది. పునీత జాన్ పాల్ మనకు ఈ విధంగా చెబుతున్నాడు. వారు అంటే ఆ త్రిత్వం అనేటువంటి వారు మనము అనేటువంటిగా మారిపోవాలని చెబుతున్నారు. వారు అన్నది మనము, ఆంగ్లంలో వి, ద డివైన్ వి షుడ్ బికమ్ హ్యూమన్ వి అని పౌలు గారు, పునీత జాన్ పాల్ గారు చెబుతున్నారు. ప్రియ సహోదరులారా, అంటే మరియ తల్లి లేకుంటే మన కుటుంబాలు అని అనుకున్నప్పుడు తండ్రి, బిడ్డలు, తల్లి వీళ్ళు ముగ్గురు ఎలాగుంటారో త్రిత్వైక దేవుడు, యావే దేవుడు, తండ్రి, కుమార దేవుడు, ఆత్మదేవుడు, వీరు ముగ్గురు కూడా మనకు పోషణను ఇచ్చేటువంటి వారుగా ఉంటున్నారు. కాబట్టి వారిలో నుండి ప్రేమను మనము లాగుకోవాలి. వారిలో నుండి ఆ సత్తువని తీసుకొని మనము కూడా అలా జీవించాలని తల్లి అయినటువంటి శ్రీసభ బోధిస్తుంది. మరి మన కుటుంబాల విషయానికి వచ్చినప్పుడు భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాలి. తల్లి బిడ్డల మధ్య ప్రేమ ఉండి తీరాలి. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఈ ప్రేమ నెలకొని ఉన్నప్పుడు ప్రతి క్రైస్తవుడు కూడా దేవుణ్ణి మహిమపరిచేటువంటి క్రైస్తవుడిగా, దేవుని మహిమపరిచేటువంటి కుటుంబాలుగా మన కుటుంబాలు మారుతున్నాయి. కాబట్టి దానికి తగినటువంటి విధముగా మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా కుటుంబం అంటే ఏమిటో తెలుసుకోవాలని అంటే, కుటుంబం అనేటువంటిది ఒక కణము లాంటిది, సెల్ అని అంటారు. ఒక సమాజము, ఒక సామ్రాజ్యము, ఒక సంఘము నిలబడాలంటే కుటుంబం అనేటువంటిది చాలా గొప్పది. ఒక చిన్న కణము, జీవం కలిగినటువంటి చిన్న కణము ఏ విధంగానైతే అనేకమైనటువంటి జీవరాశులకు మూలమై ఉంటుందో, అదేవిధంగా ఒక చిన్న కుటుంబము, మాదిరి కలిగినటువంటి కుటుంబము, ఆదర్శవంతమైనటువంటి ఆ చిన్న కుటుంబము అనేక కుటుంబాలని ఏర్పరుస్తూ ఉంది. అందుకే మనము చాలా జాగ్రత్తగా క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. అందుకే మనము బాగుండాలంటే దేవుని మహిమపరిచేటువంటి కుటుంబాలుగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా భార్యాభర్తల మధ్య, కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఉండాల్సినటువంటి ప్రేమ ఈరోజు నిజంగానే కరువు అవుతూ ఉన్నది. ఎందుకంటే నేనే గెలవాలి, నా పంతమే జరిగి తీరాలి అనేటువంటి భావనలో ఉంటూ ఉన్నారు. ఉదాహరణ గమనిస్తే భార్యాభర్తలు ఎప్పుడూ కూడా ప్రేమించుకుంటూ ఉండాలి, ఎప్పుడూ కూడా ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండాలి. వాళ్ళు ఎప్పుడూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరి కోసం ఒకరు జీవించాలి. కానీ నేటి పరిస్థితులలో ఎలా ఉందంటే ఒక్కడే ప్రేమించాలి, లేకుంటే ఇద్దరు పార్ట్నర్స్లో ఒకరే ప్రేమించాలి, ఒకరే క్షమించాలి, ఒకరే మాటలు చెప్పాలి, ఒకరే అవి ఇవి చెబుతూ ఉండాలి. నువ్వు మాత్రము బాగా ఉంటావన్నమాట. ది అదర్ ఎండ్ అనేటువంటిది ఒక బెగ్గింగ్ స్టేటస్లో ఉంటుంది. ప్రేమ అనేటువంటిది అడక్కదిండం లాగా కనిపిస్తోంది. ప్రేమ అనేటువంటిది ఇచ్చిపుచ్చుకునేదై ఉండాలి. భార్యాభర్త ఒకసారి నువ్వు ప్రేమిస్తే ఒకసారి నేను ప్రేమించాలి, ఇద్దరి మధ్య బంధము ఏర్పడాలి. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే నేనే ప్రేమించాలి, నేనే తప్పులు ఏమనుంటే సరి చేసుకోవాలి, నేనే క్షమించాలి, నేనే అర్థం చేసుకోవాలి, నేనే త్యాగాలు చేయాలి, నేనే అన్నీ చేయాలి, నువ్వు మాత్రం ఏమీ కూడా చేయవు, నిలవవు. ఇద్దరూ ప్రేమించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరు, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అందుకే కుటుంబానికి ప్రథమమైనటువంటి మూలం, పునాది ఏమిటంటే ప్రేమ. అది భార్యాభర్తల మధ్య అయితేనేమి, అన్నదమ్ముల మధ్య అయితేనేమి, తల్లి బిడ్డల మధ్య, ఏ మధ్య అయినటువంటి బంధమైన ప్రేమ అనేటువంటిది అంత గొప్పగా ఉంటూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే కొన్నిసార్లు మనం పడిపోతాం. భార్యాభర్తలుగా ఉన్నటువంటి సమయంలో ఒకరి కోసం ఒకరు ఇలా జీవించడం అనేటువంటిది కొంచెం కష్టతరమైనటువంటి జీవితం. దాంపత్య జీవితంలో, సంసార జీవితంలో ఇది కొంచెం కష్టముగా అనిపిస్తుంది. కాబట్టి ఈ కష్టాన్ని మరిచిపోవడానికే దేవుడు
బిడ్డలు అనేటువంటి వరముతో మిమ్మల్ని దీవిస్తున్నాడు. బిడ్డల్ని మనం చూసుకున్నప్పుడు, మనకు పుట్టినటువంటి బిడ్డల్ని మనం పెంచుతున్నటువంటి క్రమంలో ఈ యొక్క మనస్పర్ధలు లేకుంటే మనలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మర్చిపోయి ఈ ప్రేమను వారిపైన పంచడానికి, వారిపైన చూపడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి బిడ్డలు ఇద్దరు వ్యక్తులను నిలిపేటువంటి శక్తి సాధనాలు, దేవుడిచ్చేటువంటి వరాలు. అందుకే బిడ్డల పెంపకం అనేటువంటిది చాలా జాగ్రత్తగా జరగాలి. ప్రియ సహోదరి సహోదరు, వాళ్ళంతా ఎవరు? ఈ బిడ్డలు ఎవరంటే వరములతో పాటుగా వారు దైవ ప్రతినిధులు. అంటే నీవు చాలా దగ్గరగా నీ శరీరాన్ని అదుపులో పెట్టుకొని జీవించాలి. ఆ బిడ్డలకు అదుపులో పెట్టుకొని వారికి నేర్పిస్తూ ఉండాలి. కాబట్టి ఇలా జీవించినప్పుడు, మనము కొద్దో గొప్ప ప్రయత్నం చేసినప్పుడు దేవుడు మన ప్రయత్నాన్ని దీవిస్తూ ఉన్నాడు. పునీత జాన్ పాల్ గారు ఎక్కువ కుటుంబ విషయాలని, బంధాల మధ్య ఉన్నటువంటి విలువలని బాగా చెప్పినటువంటి పునీతుల్లో మన యొక్క పోపు గారు, గతంలో ఉన్నటువంటి పోపు గారు జాన్ పాల్ గారు ఎన్నో విషయాలు చెబుతున్నాడు. అంటే త్యాగముతోనే కుటుంబం నిలుస్తోంది. త్రూ సాక్రిఫైస్ అలోన్ a ఫ్యామిలీ కెన్ స్టాండ్. అంటే త్యాగముతోనే ఈ యొక్క కుటుంబాలు నిలుస్తూ ఉన్నాయి అని గమనించుకోగలగాలి. మరి రెండవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, కుటుంబాలు నిలవాలంటే క్షమించుకునేటువంటి తత్వము ఉన్నప్పుడే అవి జరుగుతోంది. అందుకే సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ బిట్వీన్ టూ ఫర్గివింగ్ సోల్స్ అని కుటుంబ విలువల గురించి చెబుతూ ఉంటారు. అందుకే త్యాగము కలిగినటువంటి కుటుంబాలు, క్షమించుకునేటువంటి కుటుంబాలు ఎల్లప్పుడూ కూడా నిలుస్తాయని మనం గమనించగలగాలి. మరి రెండవ విషయం లేకుంటే రెండవ పునాది, క్రైస్తవ జీవితానికి పునాది అనేటువంటిది ఏమిటనంటే ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసము. ప్రేమ అనేటువంటిది బలమైన ఒకవైపు అయితే, విశ్వాసం అనేటువంటిది రెండో బలమైనటువంటి పునాది. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పునాది విశ్వాసములో మనము పెరుగుతూ మన బిడ్డల్ని పెంచినప్పుడు దేవుడు మన కుటుంబాన్ని నిలుపుతూ ఉన్నాడు. అందుకే నేను మొట్టమొదటిగా చెప్పినటువంటి విధముగా ఫ్యామిలీ, కుటుంబం అనేటువంటిది సమాజానికి ఒక కణము లాంటిది ఏ విధంగానైతే ఉంటుందో అదే విధముగా ప్రతి కుటుంబము శ్రీ సభకు కణములాగా కూడా ఉంటుంది. అందుకే దీనిని ఫ్యామిలీ ఈజ్ ద బేసిక్ సెల్ ఆఫ్ ద చర్చ్ అని చెబుతున్నారు. అంటే కణము, ఒక చిన్న కుటుంబం బాగా ఉన్నప్పుడు శ్రీ సభ వృద్ధి చెందుతుంది, శ్రీ సభ ఎక్కువగా దీవించబడుతోంది. మరి ఈ మధ్యనే మనమందరము కూడా నిన్న మొన్న రోజుల్లో గమనించి ఉన్నాం. ఎంతో ఎదురు చూసి గాలిపటం అనేటువంటి సినిమాను తిలకించి ఉన్నాం. మనకి దివ్యవాణి మాదా ఛానల్ ఈ రెండు కలిపి సంయుక్తంగా విడుదల చేసినటువంటి గాలిపటంలో గమనించి, అది కుటుంబపరమైనటువంటి సినిమా. అందులో ప్రియ సహోదరి సహోదరులారా, చివరిలో ఆ తాత ఫోన్ విషయంలో కొన్ని విషయాలని కుటుంబాలకి, కోడలికి, కుమారునికి, మనవనికి, మనవరానికి చాలా మంచిగా నేర్పిస్తాడు. వాళ్ళు ఏం చేస్తారు? చివరిలో అంతా తప్పులను తెలుసుకున్న తర్వాత ప్రార్థనకు వెళ్ళేటువంటి సమయంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్ని తీసుకొని అక్కడ డిపాజిట్ చేస్తారు. అంటే ప్రార్థనలో ఫోను లేదు, ఫోను వాడము అని కుటుంబము అంతా కూడా నిర్ణయం చేసుకుంటుంది. తాత వెళ్ళి అక్కడ ఫోన్ పెడతాడు, అమ్మ వెళ్ళి పెడుతుంది, నాన్న వెళ్ళి పెడతాడు, కుమారుడు వెళ్తాడు, కుమార్తె వెళ్తారు, అందరూ కలిసి ప్రార్థనలో కూర్చుంటారు. ఇలా ఉన్నప్పుడు కుటుంబాలు ఎందుకు నిలవవు? ఏం జరుగుతుందో పిల్లలకి ఈ విధంగా నేర్పించలేమా? కానీ ఈ మధ్యకాలంలో మన కుటుంబాలని గమనించినట్లయితే ఇలాంటి ధోరణే లేదు. నీ టైం నీది, నా టైం నాది, వాడు ఎప్పుడు వస్తాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అని తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయటం లేదు. వాడు రాకపోవడమే, కొంచెం లేటుగా రావడమే మంచిది అనేటువంటి భావనలో ఉన్నారు. లేకుంటే స్వేచ్ఛనివ్వాలి అని ఆలోచనతో ఉన్నారు. కానీ ఎక్కడికి వెళ్తున్నారు, ఏమైపోతున్నారు, తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఏమైపోయినా నా తరపున నేనేమి నేర్పిస్తున్నాను అనేటువంటి ఆలోచన, స్ఫురణ మనకు రావడం లేదు. అందుకే ఒక గొప్ప కవి ఈ విధంగా పాడుతూ ఉన్నాడు. కాలంతో ప్రమాణాలు, తుదిలేని ప్రయాణాలు, విధిలేని విలాసాలు, ఏ తీర్పుది జననం, జీవన సౌరభం, ఏ తీర్పుది జననం, జీవన సౌరభం. కాలముతో ప్రమాణాలను చేస్తున్నాడు. అరే పరిగెత్తలేము,
కాలంతో పాటు మనం వెళ్ళాలి, కాలానుగుణంగా మనము జీవించాలి. కానీ కాలం పరిగెడుతుందని చెప్పేసి విలువలను పక్కన పెట్టి మనము వెళ్ళలేం. అదేవిధంగా తుదిలేని ప్రయాణాలు, ఎక్కడికి పోతున్నాం, ఎక్కడికి వెళుతున్నాం, లక్ష్యము లేనటువంటి ప్రయాణాలు చేస్తూనే ఉంటాం. ఎక్కడికి పోతున్నాము, ఏమైపోతుంది అనేటువంటి ఆలోచన మనకు రాదు. తర్వాత విధి లేని, విలువలు లేని విలాసాలు, దానిలో అర్థవంతమైనటువంటి జీవితాన్ని వెతుక్కోవడం లేదు సగటు మనిషి. అందుకే ఏ తీర్పుది జననం జీవన సౌరభం. ఎవడు దీనిని నిర్ణయించాడు? ఇలానే జీవించాలి, కాలంతో పరిగెత్తాలి, ప్రయాణానికి ఒక హద్దు అనేది ఉండకూడదు, విలాసాలు విచ్చలవిడిగా జీవించాలి అనేటువంటి ఈ జీవన సౌరభాన్ని, ఈ జీవనాన్ని ఎవరు నిర్ణయించారు? ఏ తీర్పుది జననమని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఇవన్నీ కూడా నేర్పలేదు. ఆయన నేర్పినటువంటి విషయాలు చాలా గొప్పగా, మాతృకను కలిగినటువంటి విధముగా ఉన్నాయి. 6వ పౌలు పోపు గారు ఈ విధంగా చెబుతున్నాడు. ఆయన కొన్ని విషయాలని గుర్తు చేస్తూ చివరిగా ఒక మాటను చెబుతున్నాడు. బంధువులు మాత్రమే కాదు, భగవంతుని కూడా మన బిడ్డలకి పరిచయం చేయాలని చెబుతున్నాడు. ఎందుకు ఆ మాటను చెప్పాడు? ఆయన ఆ మాటను ఉపయోగించడానికి ఉన్నటువంటి నేపథ్యం ఏమిటంటే, మన జీవితాలలో, మన దైనందినటువంటి జీవితాల్లో మన బిడ్డల్ని చేయి పట్టుకొని, వేలు పట్టుకొని, ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకొని ఎక్కడెక్కడికి తీసుకెళ్తున్నాం? సినిమాలు ఖచ్చితంగా తీసుకెళ్తున్నాం. వీకెండ్ వస్తే సినిమాకు తీసుకెళ్లాల్సిందే. కరోనా పుణ్యం అంటారు, అది కూడా లేదు. రెండవది షికార్లు, పండుగలు, యాడ జరిగిన పండుగలు, అది ఏ పండుగ అని కూడా వీనికి అర్థం కాదు. పండుగలు, షికార్లు, సినిమాలు, బర్త్డేలు, పెళ్ళిళ్ళు, ఇవన్నీ కూడా తీసుకెళ్తూ ఉన్నాం. కానీ సంవత్సరానికి ఒక్క తీర్థయాత్ర, పిలిగ్రిమేజ్ అని అంటారు, ఒక దేవుని, మన యొక్క దైవ మందిరానికి ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నవి. ఒక్కసారి సంవత్సరానికి ఒక్కసారైనా నా కుటుంబాన్ని ఆ పుణ్యక్షేత్రానికి తీసుకుని వెళ్తాను అనేటువంటి కంకణం లేకుంటే నిర్ణయాన్ని నీవు తీసుకోగలవా అని 6వ పోపు గారు మనకు ఇస్తున్నాడు. బంధువులు మాత్రమే కాదు, భగవంతుని కూడా మన బిడ్డలకి మనం పరిచయం చేయాలని ఆయన చెబుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులు, అందుకే కుటుంబంలో ప్రార్థన ఉన్నప్పుడు ఇవన్నీ కూడా వస్తాయి. అందుకే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రార్థించేటువంటి కుటుంబాలు నిలుస్తాయి. ప్రార్థనకు ప్రాముఖ్యతనివ్వండి, అన్నీ కూడా సరి అవుతాయి. నీ కష్టాలు, నీ ఇబ్బందులు, నీ నష్టాలు, నీ దురదృష్ట పరిస్థితులు అన్నీ కూడా సెట్ అవుతాయి. ఎందుకు? ఎప్పుడు మనము ప్రార్థనకి ప్రథమ పీట వేస్తామో అప్పుడే దేవుడు ప్రథముడుగా ఉంటూ మనల్ని, మన కుటుంబాన్ని నడిపించేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఉదాహరణ గమనిస్తే సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 4వ అధ్యాయములో ఒక అర్చకుని యొక్క జీవితము మనకు కనబడుతుంది. ఏలీ అనేటువంటి అర్చకుడు దేవుడు ఎంతగానో ఇష్టపడి కోరుకొని అర్చకుడిగా, గురువుగా ఆయన్ని చేశాడు. కానీ ఆయన పెంపకము ఎంత దారుణంగా ఉంటుందంటే, తన 2 కుమారులు తనకు అందలేదు, అబ్బలేదు. 2 కుమారులు కూడా ఎటుగానో వెళ్ళిపోతారు, మారిపోతారు. తండ్రికి తగినటువంటి విధముగా దేవుని యొక్క పిలుపును అందుకున్నటువంటి వారసులుగా వాళ్ళు ఉండలేక, వారు కుటుంబానికి మాత్రమే కాకుండా ఇజ్రాయేలు జాతికి, ఇజ్రాయేలు దేశానికే తలవంపులను తీసుకొని వస్తారు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలో కూడా, నీవు నీ బిడ్డలను సరిగా పెంచినప్పుడు నీ వృద్ధాప్యమున వాళ్ళు దీవెనలై నీవు వర్ధిల్లుదువుగా. కానీ సామెతల గ్రంథం ద్వారా మనం వింటున్నాం, నీవు నీ బిడ్డలని సరిగా పెంచినప్పుడు వారు నీ దీవెనలై నీ వృద్ధాప్యమున దీవెనను నీ పైన కురిపించేలాగా చేస్తారు అని చెబుతోంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థనా జీవితము, విలువలతో కలిగినటువంటి జీవితము, ప్రేమ బంధమునకు విలువనిచ్చేటువంటి జీవితము, విశ్వాసానికి ప్రథమ పీట వేసేటువంటి జీవితం నీదైనప్పుడు క్రీస్తు ప్రభువు నీ సొంతం. కాబట్టి క్రీస్తు ప్రభువుని సొంతం చేసుకుంటూ మన ఇంటివాడిగా మార్చుకుంటూ మనము కూడా ఆదర్శవంతమైనటువంటి కుటుంబాలుగా, మాదిరి అయినటువంటి కుటుంబాలుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మనమందరము పైకి లేచి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరుని కుడిపక్కన కూర్చుని ఉన్నారు.
అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నిపుని విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరాదయామయలం తండ్రి, ఈనాడు తిరు కుటుంబ పండుగను మేము కొనియాడుచు ఉండగా, ఇదిగో తండ్రి, ఎంత విలువలు కలిగినటువంటి జీవితాన్ని జీవించడానికి మేము ప్రయత్నం చేసినప్పటికీ కూడా మాకున్నటువంటి బలహీనతల వల్ల ప్రభువా, ఈ లౌకికమైనటువంటి ఆలోచనల ద్వారా విలువలు లేనటువంటి కుటుంబాలుగా, జీవితాలుగా మారుతూ ఉన్నాయి. ఇదిగో తండ్రి, మీరు మీ శక్తిని, మీ కృపను మాకు అనుగ్రహించినట్లయినా ఈ జీవిత విధానాన్ని మార్చుకొని మీకు ఇంపైనటువంటి, మీకు తృప్తిని కలిగించేటువంటి జీవితంగా మేము మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభువా, కరుణించండి. మా ఫ్రాన్సిస్ గారిని ఆశీర్వదించండి. పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను, ఉపాధ్యాయులను అందరినీ మీకు ఊడిగం చేస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించమని అడుగుతున్నాం. ఓ ప్రభువా, ప్రత్యేకముగా వృద్ధాప్యంలో ఉంటున్నటువంటి వృద్ధుల కోసం, మార్గనిర్దేశకం లేనటువంటి యువతీ యువకుల కోసం, సరిగా పెరగాల్సినటువంటి చిన్నారి బిడ్డల కోసం, కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇది ఇంకనూ ప్రత్యేకముగా తండ్రి, అనేకమైనటువంటి వ్యాధుల ద్వారా, ముఖ్యంగా కరోనా మహమ్మారి ద్వారా కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి ఉన్నాయి. దూరాలుగా జీవిస్తున్నటువంటి క్షణాలు కూడా మాతోనే ఉంటున్నాయి. ఇదిగో తండ్రి, మీ యొక్క ఆశీర్వాద బలముతో మా కుటుంబాలను దీవించి మమ్మల్ని చక్కపరచమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. హృదయపు సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. నా హృదయపు సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. నా మానస కుటీరలో గిలిలో హాయిగా మ్రోగెను సంధ్యారాగం, సంధ్యారాగం. నా హృదయపు సంధ్యా వేదికపై నిలచెను సుందర ప్రజాపతి. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేమర్పించి సమాధాన బలిదానములను దయతో స్వీకరింపుము. దేవుని కన్యమాత యొక్కయు పునీత యోసేపు యొక్కయు విజ్ఞాపన ప్రార్థనల సహాయమున మా కుటుంబములను నీ ప్రేమలోను శాంతిలోను స్థిరపరచుకుందుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన వాక్కు శరీరధారి అయిన పరమరహస్యము ద్వారా నీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములపై ప్రకాశించెను. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుణ్ణి
గుర్తింపగలుగుచున్నాము. అతని ద్వారా అగోచరమైన వస్తువులపై ప్రేమను కలిగి ఉండగలుగుదుముగాక. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరులు. పావన 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 ప్రభువు భూపరలోకము నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున జయ జయ ధ్వానం జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు ప్రభునామంబున వచ్చెడివారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసు దేహమా మీకే ఆరాధన, నీకే ఆరాధన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద చిందబోసిన యేసు రక్తమా మీకే ఆరాధన, నీకే
ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివార మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలేగు మరే మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అంతోని వారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మనమందరము పైకి లేచి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తుని చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించేడు వారు, వీరి యొక్క విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక, ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుడినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా. దేవాది దేవుని విందు, దేవుని పుత్రుని పొందు, జీవాన్ని వసగే విందు, అమృతమూర్తిని పొందు, ప్రేమను పంచును, జీవము నీచును, ప్రేమను పంచును, జీవము నీచును. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా. మన దేవుడు భూమిపై ప్రత్యక్షమై నరుల నడుమ నివసించెను. ప్రార్థించుదము. కరుణాపూరితుడైన తండ్రి, పరలోకం నుండి ప్రసాదింపబడిన దివ్య సంస్కారముతో నీవు సంతృప్తిపరిచిన వారు పవిత్ర కుటుంబపు ఆదర్శమును పాటించున్నట్లు చేయుము. ఈ జీవిత బాధలను అధిగమించిన అనంతరము యేసు, మరియా, యోసేపుల ప్రత్యక్ష దర్శనమునకు వారు పాత్రులగునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసు, మరియా, యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం ఎరిగే అనుగ్రహం కురిపించుమా. యేసు, మరియా, యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం ఎరిగి అనుగ్రహం కురిపించుమా. యేసు, మరియా, యోసేపు యేసు దేవా, నీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. యేసు దేవా, నీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. పరిశుద్ధ రక్తములు కడిగి ఎల్లప్పుడు మా కుటుంబాన్ని నడిపించుమా. మా కుటుంబాన్ని నడిపించుమా. యేసు, మరియా, యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం వెతికే అనుగ్రహం కురిపించుమా. యేసు, మరియా, యోసేపు